హాయ్ ఫ్రెండ్స్, రాధికా బాస్కెట్కి స్వాగతం. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. అన్ని గార్డెన్ చూపెట్టుకుంటూ ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేస్తాను. చూడండి, ఈరోజు బీరకాయలు, అలసందకాయలు, వంకాయలు ఉన్నాయి, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. సీజన్ కావడం వల్ల వాటర్ ఎక్కువ అయ్యేసరికి చూడండి, వాటర్ ఎక్కువ అయ్యేసరికి ఆకులు ఈ రంగులోకి మారినాయి. అంటే మొక్కలకి మన ఏది ఎంత అవసరమో అంత ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్ బీన్స్ ఇవి విత్తనాల కొరకు ఉంచుదామని అనిపిస్తుంది, కానీ ఈ కోతులు వస్తే అన్నీ ఇది చూడండి, కోతులు వస్తే ఈ తీగను కూడా అంతా లాగి పడేయడం జరుగుతుంది. అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఇక్కడ కూడా అక్షంతలేవు, ఎంత పొడవు ఎరిగాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి, విత్తనాలు బీరకాయలు, కొన్ని పొడుగు బీరకాయలనే, కొన్ని ఇలా చిన్న బీరకాయలే. అంటే మనము విత్తనాల కల్తీ వల్ల ఈ రకంగా అయింది. చూడండి, ఇవి ఇంతే సైజులో లావుగా అవుతున్నాయి, అందుకే తెంపేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ మిర్చి ఎంత కాసిందో, కాకపోతే వీటికి వాటర్ ఎక్కువ అయిపోయి ఈ కలర్ ఇలా చూడండి. వీటికి నేను ఇలా గుంపుగా ఇలా పెరగడానికి ఇలా ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయి చూడండి. దీన్ని నేను ఏం చేశానంటే, ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఇలా టిప్స్ని కట్ చేసినట్టయితే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకి ఈ రకంగా కాసే అవకాశం ఉంటుంది. చూడండి, దీనికి మొత్తం మిర్చి ఎంత కాసాయి చూడండి. మీకు కనబడడానికి కొరకు నేను ఇలా చెట్టుని ఇలా వంచుతున్నాను. చూడండి, ఈ సీజన్లో ఇలా ఎక్కువ ఒకటే మొక్కకి ఇన్ని కొమ్మలు రావడానికి కారణం ఏంటంటే, ఇలా టిప్స్ని కట్ చేయడం వల్ల చిన్నగా ఉన్నప్పటి నుండి ఇలా కట్ చేసుకుంటూ వస్తే ఈ రకంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్టయితే మనము ఈ టెర్రస్ గార్డెన్ పైన తక్కువ మొక్కలు మనకు అనుకున్నవి తీసుకోవచ్చు. ఈ మిర్చికి నేను ఎక్కువగా పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని స్ప్రే చేశాను, నీమ్ ఆయిల్ని స్ప్రే చేశాను. ఇంకా నా మొక్కలన్నిటికీ ఎప్పటికప్పుడు కిచెన్ కాంపోస్ట్ 2-3 నెలలకు ఒకసారి రెడీ అయిన కిచెన్ కాంపోస్ట్ని ఇచ్చాను. ఇంకా వేరేటివి ఏమీ ఇవ్వలేదు ఈ 1 ఇయర్ నుండి. ఇంట్లో తయారు చేసుకున్న ద్రావణాలను మాత్రమే వాడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇప్పుడు అవసరానికి సరిపడానే తెలుస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇది రెడ్ తోటకూర. ఇలా విత్తనాలన్నీ ఇక్కడ వస్తాయి. ఇది అందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ మొక్కను సీడ్స్ కొరకని వదిలేసాను ఫ్రెండ్స్. ఈ అలసంద చూడండి,
దీన్ని కూడా నేను సీడ్స్ కొరకు వదిలేసాను. చూడండి ఇలా సీడ్స్ రెడీ అయ్యాయి. మొక్కలన్నిటికి కూడా ఇదే రకంగా ఇలా చూడండి, ఇలా పెరిగిన తర్వాత ఇలా టిప్స్ దగ్గర మనము ఇలా కట్ చేసినట్టయితే ఇక్కడ నుండి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకు ఎక్కువ వస్తాయి. ఇది లోకల్ అల్షంత ఇది. ఫ్రెండ్స్ ఇది చూడండి, చెట్టు చిక్కుడు ఇప్పుడే పూత వచ్చింది. చిక్కుడుకాయలు కాయడం స్టార్ట్ అయినాయి. ఈ చిక్కుడు మొక్కలతో నేను గమనించింది ఏంటంటే కాయలు వస్తాయి, వాటితో పాటు పేనుబంక స్టార్ట్ అవుతుంది. ఇంకా దీనికి స్టార్ట్ కాలేదు, ఆల్రెడీ ఇంకా కింది ఫ్లోర్లో స్టార్ట్ అయింది. ఈ మొక్కలు పెట్టుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిక్కుడు జాతివి పెట్టినప్పుడు ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేయాలి, లేదంటే అన్ని మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే నేను గమనించినవి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బ్యూటిఫుల్గా చూడండి. పొట్లకాయలు, ఇది నేను పొట్లకాయలు మనం పొడుగు పొట్లకాయలు చూస్తాం కదా, ఇది ఇదే సైజులో ఉంది. ఇది దోసకాయ సైజులో ఇంతే వచ్చింది. ఈ పొట్లకాయలు యాక్చువల్గా నేను వినాయక చవితి అప్పటికి పనికొస్తుందని పెట్టాను, కానీ ఇది ముందే కాస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక మొక్క నాటుకున్నట్టయితే, మళ్ళీ ఇప్పుడు మనము సీడ్స్ పెట్టుకున్నట్లయితే వినాయక చవితి వరకు మళ్ళీ వస్తాయి. చూడండి, పెరుగు పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చాయి చూడండి, చాలా కాస్తున్నాయి. ఈ విత్తనం పొట్లకాయలు జనరల్గా కాయడం ఎక్కువ వస్తాయి. చూడండి మొత్తం పిందెలే రావడం జరిగింది. దీనికి కూడా అంతే. నేను ఈ తీగజాతి మొక్కలన్నిటికీ ఇలా టిప్స్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఈ టిప్ని మనం కట్ చేసినట్టయితే ఇక్కడ వచ్చే పొట్లకాయ ఇది హెల్దీగా పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు ఎక్కువ కాయలను తీసుకునే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్ని వచ్చాయి చూడండి. ఒక 10-12 ఉన్నాయి ఈజీగా. ఇది ఇక్కడ ఇంకా ఈ కోతులు వచ్చి దీనంతా లాగి ఇలా పాడు చేయడం జరుగుతుంది, కానీ ఇంకా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ ఆ గుట్టల దగ్గర మనకేమో ఫ్రూట్స్ అవి లేకపోయేసరికి ఆ కోతులకి ఆహారం దొరకక ఇలా మన గార్డెన్ పైన దాడి చేయడం జరుగుతుంది. 15 డేస్కి ఒకసారి వచ్చి ఇలా తీగను ఇవన్నీ పాడు చేస్తున్నాయి. అందుకే కొంచెం ముందుగానే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం అందుకే ఇప్పుడు రోడ్ల వెంబడి
అడవులలో ఫ్రూట్స్కి సంబంధించినవి మొక్కలు, ఫ్రూట్స్కి సంబంధించిన చెట్లను పెంచినట్లయితే మన కోతుల బారి నుండి కొంతవరకు అంటే వాటికి కూడా పాపం ఆహారం కావాలి కదా, రక్షించుకోవచ్చు. చూడండి వంకాయలు అయితే వర్షానికి ఇలా మట్టి. చూడండి పాలకూర, ఇది ఆకుకూరలపై పురుగులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ముందుగానే నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్టయితే మనం వీటి బారి నుండి కాపాడుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే రకరకాల పురుగులు స్టార్ట్ అవుతాయి. అందుకని ముందుగానే మనము 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకోవాలి. గోంగూర ఇవి ఇలా కట్ చేసినట్టయితే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇదొక రకమైన మిర్చి, చిన్న మొక్కనే కానీ చూడండి ఇది ఎన్ని కాయలు కాసిందో. ఇలా ఈ మొక్కల్ని తెంపేటప్పుడు కదిలియకూడదు ఫ్రెండ్స్. నేను వీడియో కొరకని కదిలించడం జరుగుతుంది. ఈ కదిలిచ్చేసరికి వీటికి ఉండే పూత అది రాలిపోవడం జరుగుతుంది. ఇవి కొన్ని ఇవి కూడా మీ కొరకని తెంపి చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక రకమైనవి, చాలా స్పైసీగా ఉంటాయి ఈ మిర్చి. ఈ విత్తనాలను సేకరించడం కూడా చాలా ఈజీ. ఇవే పండు వండిన తర్వాత వీటిని ఆరబెట్టుకొని వేసుకున్నట్టయితే డైరెక్ట్ వస్తాయి, కొనే పని లేదు. ఇదో రకమైన ముళ్ళ వంకాయ. ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి చూడండి. ఇది నేను సంకష్టార చతుర్థి కొరకని, ఇందులో ఫ్రెండ్స్ మనకు ఈ గరక మనం దేవుడి దగ్గర పెడతాం కదా, దాని కొరకని ఈ టబ్లో సపరేట్గా పెంచుకోవడం జరిగింది. పూజ కొరకని సపరేట్గా ఇందులో గ్రాస్ని పెంచుకున్నాను. ఇది ఈ నిమ్మ మొక్క చూడండి. ఇది నేను మంచి క్వాలిటీ ఉన్న నిమ్మకాయ తీసుకొని అందులో గింజలతోని ఇలా నేనే మొక్కను రెడీ చేసుకున్నాను. దీన్ని మా ఊర్లో తోట దగ్గర పెడదామని దీన్ని నేను సపరేట్గా ఈ మొక్కను రెడీ చేసుకున్నాను. ఇలా మంచి క్వాలిటీ ఉన్నవి మనమే రెడీ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనము ఎక్కువ ఈల్డ్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇది క్యాలీఫ్లవర్ చూడండి, అసలు ఎంత ఆరోగ్యంగా ఎంత బాగా పెరిగింది. ఇంకా ఫ్లవర్ అయితే రాలేదు కానీ వీటి ఆకులు ఇవి ఎంత బాగున్నాయి, హెల్దీగా చూడండి. ఇలా మన టెర్రస్ గార్డెన్ పైన మనకి ఏ మొక్కలైనా మనము పెంచుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కూడా ఒక పురుగు లాంటివి కూడా ఏమీ లేవు. పుదీనా చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగా పెరిగిందో. ఈ పుదీనాను కూడా అంతే, పాత మొక్కలని ఉంచకూడదు. ఇవి తెలుసు కదా అందరికీ, వాటర్ ఎక్కువ ఉండాలి వీటికి, నీడకు చాలా బాగా పెరుగుతాయి. కాకపోతే పాత మొక్కలను ఎప్పటికప్పుడు తీసి ఇలా స్టెమ్స్ని కట్ చేసి పెట్టినట్టయితే కొత్తవి ఇంకా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి.
చాలా మంది పుదీనా పెరగట్లేదని అడుగుతున్నారు. పాతవి మన కుండీలో పెట్టి అలానే వదిలేసినట్టయితే ఒక 6 మంత్స్ తర్వాత దాని పెరుగుదల అనేది ఆగిపోవడం నేను గమనించాను. అందుకని వాటిని నెక్స్ట్ అది పోక ముందే ఇంకొక దాంట్లో కొత్త దాంట్లో ఇలా ఈ కొమ్మల్ని తీసుకొని పెట్టినట్టయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. చూడండి నేను ఇలా 3-4 ఇట్లలో పుదీనా ఇది డైలీ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువగా పెట్టాను. చూడండి నేను పుదీనా ఇందులో పెట్టాను, చూపెడతాను చూడండి. ఇందులో ఒకటి ఇలా కొత్త స్టెమ్స్తో. ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు చూడండి ఇట్లా అన్నిట్లలో ఇది ఓల్డ్ పుదీనా. చూడండి ఇది ఇలా ఉందో మీరే గమనించండి. ఇలా అయిపోతుంది ఒక 6 నెలల తర్వాత ఈ రకంగా అయిపోతుంది. మనం కొత్తవి పెట్టుకున్న వాటిలలో ఇలా మంచి గ్రోత్ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు వీటిని మార్చాలి. ఫ్రెండ్స్ చూడండి ఈ క్యాప్సికము ఒక్కటే మొక్కకి చూడండి. దీన్ని కూడా చిన్నగా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ కట్ చేయడం వలన ఇన్ని బ్రాంచెస్ వచ్చాయి. ఇలా కట్ చేయడం వల్ల బ్రాంచెస్ వచ్చి మనకి ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి ఇంకా పూత వచ్చింది. ఇవన్నీ కాయలుగా మారుతాయి. ఈ క్యాప్సికమ్ ఇవి ఎప్పుడు పెరుగుతాయని మాత్రం నేను రోజు చూస్తూనే ఉన్నాను వీటిని. ఇవి ఇంకా తెంపడానికి రెడీ కాలేదు. ఈ గోంగూర చూడండి చాలా అయింది. ఈరోజు గోంగూరని హార్వెస్ట్ చేసుకుందాం. ఇవన్నీ చూడండి ఇలా కట్ చేయడం వలన చూడండి ఆకుకూరలు ఏవైనా మనం కట్ చేసినట్టయితే చూడండి ఇక్కడ నేను కటింగ్ చేసేసరికి ఇవన్నీ బ్రాంచెస్ వచ్చినాయి. ఇలా మనం కట్ చేయడం వలన చాలా బాగా పెడతాయి. ఇక్కడ స్వీట్ లెమన్ వచ్చింది చూడండి. ఇంకా పెరగలేదు చూడండి. పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది చెట్టు చిక్కుడు, ఇది తీగ జాతి చిక్కుడు, మన లోకల్ చిక్కుడు. ఈ చిక్కుడు వాటికి ఏమైనా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పూలు రావడం జరిగింది. వీటితో పాటే ఇలా చూడండి ఇది తేను బంక అంటారు దీన్ని. ఇవి చాలా వస్తాయి. మనం చేత్తో తీసేసిన ఏది వేసిన పువ్వు. వీటి కొరకు మనం ఖచ్చితంగా స్ప్రేయర్ వాడాల్సిందే. మనం ఆర్గానిక్ కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకున్న ద్రావణాలు నీమ్ ఆయిల్ని ఇది స్ప్రే చేయకపోతే వీటిది అన్ని మొక్కలకు వ్యాపించి పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిక్కుడు ఇవి పెట్టుకున్నప్పుడు మనం బాగా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా తీగజాతి వాటి కొరకు మేము ఇలా ఉన్న ప్లేస్లోనే ఇలా వైర్లు కట్టి సెట్ చేసుకోవడం జరిగింది. ఇవి మొన్న కోతులు వచ్చినప్పుడు వీటిని కూడా మొత్తం తీగల్ని కూడా లాగడం జరిగింది. ఈ తెల్ల కాకరకాయ నేను మనం ఇంట్లో వండుకునేటప్పుడు పండు వండిన కాకరకాయలతోనే పెట్టాను. ఇంకా పైన కూడా కాసేది చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్ ఉల్లాకు. ఇది చూడండి ఈ ఉల్లిగడ్డలనే పెట్టాను నేను, కొన్ని గింజల ద్వారా పెట్టాను. ఈ ఉల్లిగడ్డలు చూడండి ఇట్లా పై భాగం పైకి కనిపించేటట్టే పెట్టినట్టయితే తొందరగా పెరుగుతుంది. మొత్తం భూమి లోపల పెట్టినట్టయితే అదంతా ఎక్కువ మురిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకమైన టిప్స్ చూడండి. టమాటా ముక్కకి ఇలా ఇవి వచ్చాయి, ఈ మిల్లీ బగ్స్ వచ్చాయి. వీటిని పొడగొట్టడానికి మనము ఖచ్చితంగా నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాల్సిందే, లేదంటే పోవు. ఈ ఆర్గానిక్ వేలో చాలా కష్టం. 15 డేస్కి ఒకసారి వీటిని చూసుకోవాలి. ఇది చూడండి ఇదో రకం వంకాయ. 3-4 రకాల వంకాయలు ఉన్నాయి. ఇది వర్షం పడుతుందేమో అని నీళ్ళు పోయకుండా వదిలేసేసరికి ఈ రకంగా అయ్యాయి. ఎక్కువ వాటర్ అయినట్టయితే ప్రాబ్లం అవుతుందని వాటర్ పోయలేదు. చూడండి ఈ మిర్చి మొక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది క్లియర్గా చూపెడతాను. ఇది ఒక్కటే మొక్క చూడండి. ఈ బరువుకు ఈ గ్రో బ్యాగ్లో వంగిపోవడం జరిగింది. చూడండి ఇక్కడ ప్లెయిన్గా ఇలా ఉంచి
ఇక్కడికి వచ్చేసరికి నేను కటింగ్ స్టార్ట్ చేశాను చూడండి. కటింగ్ చేసేసరికి ఇలా బ్రాంచెస్ వచ్చి ఇలా మనకు కాయలు ఎక్కువ కొమ్మలు వచ్చేసరికి ఎక్కువ కాయలు వస్తాయి. గుంపుగా మనకు ఆర్నమెంట్ ప్లాంట్ లాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఎప్పటికప్పుడు నేను రోజు తెంపుతూనే ఉన్నాను. ఇంకా చాలా మిర్చి ఉన్నాయి చూడండి. ఇలా మనం ఏ సీజన్లో అయినా మనం ఇలా ఒక 2-3 మిర్చి ప్లాంట్స్ని పెట్టుకున్నట్టయితే మనకు ఒక ఫ్యామిలీకి సరిపడా మన కాయల్ని తెంపుకోవచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసి ఒకేసారి హార్వెస్ట్ చేయడం లేదు. రోజు ఎన్ని అవసరమో అంతే 2-3 డేస్కి ఒకసారి ఎన్ని అవసరమో అన్నీ తెంపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మొక్క కూడా చూడండి, దీనికైతే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది ఫ్రెండ్స్ బచ్చలాకే, కాకపోతే చాలా పెద్ద ఆకులు చూడండి. ఇవి ఒక 4 ఆకులు ఉన్నట్టయితే మనము ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. దీంట్లో చాలా ఐరన్ ఉంటుంది, ఇది మనందరికీ తెలిసిందే. ఇలాంటివి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలాంటివి సెలెక్టెడ్ వాటిని పెంచుకున్నట్లయితే బాగుంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ప్లస్ మనం తినడానికి కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఇలాంటివి పెంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా లీఫీ వెజిటేబుల్స్ ఇది మనకు టెర్రస్ గార్డెన్ ఉండడం వల్ల ఇది అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఇది ఎంత చెప్పినా కూడా ఇది చేసే వాళ్ళకే అర్థమవుతుంది, ఎందుకంటే వీటి టేస్ట్ వీటిది మనము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మధ్యలో మనము చూస్తూనే ఉన్నాం, ఈ ఆకులు మనము ఇలా న్యాచురల్గా పండించిన వాటిని తెంపగానే ఒక 1 అవర్ కాగానే మొత్తం వాడిపోతాయి. కానీ గమనించండి ఫ్రెండ్స్, మనం మార్కెట్లో కొన్న వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అవి? వాళ్ళు కెమికల్స్లో ముంచి తీసి అన్నీ స్ప్రే కొట్టడం వల్ల అలా ఉంటాయి. అందుకని మనం గమనించుకొని కొన్ని మన ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అయినా లీఫీ వెజిటేబుల్స్ని మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గార్డెన్లో మనము కూరగాయలు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇలా ఇండోర్ ప్లాంట్స్ని కూడా పెంచుకున్నట్టయితే మనం గార్డెన్లోకి రాగానే వీటిని చూడగానే మనం అన్ని టెన్షన్స్ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది నాకు అనిపించిన అనుభూతిని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది కేవలము కటింగ్స్ ద్వారానే ఈ మొక్కల్ని మనం పెట్టుకోవచ్చు. చూడండి, ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నవి. ఈరోజు ఓన్లీ హార్వెస్టింగ్ వీడియో. ఇది మనందరికి తెలిసిందే. చూడండి, ఇన్ని రకాల ఆకుకూరలు ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే నేను అవసరం ఉన్న వాటిని హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి, అలసంద, బీరకాయలు, పుదీనా, బచ్చలి, కాకరకాయలు. ఈ కాకరకాయలు మళ్ళీ కోతులు వస్తే ఏం చేస్తాయని ముందే తెంపడం జరిగింది. వంకాయలు, మా పాప పెట్టిన పెసర చెట్టు, ఈ పెసరకాయలు, పొట్లకాయ, ఉల్లాకు. ఈ మిర్చి చూడండి 3 రకాలు. ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం. 3 రకాల మిర్చి విత్తనాలు నేను నాటుకున్నాను. ఇది గోంగూర చట్నీ కొరకు గోంగూర. ఇలా నేను బ్యూటిఫుల్ గార్డెన్ నుండి నేను నాకు అవసరం ఉన్న వాటిని నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి. నేను ఎప్పుడు చెప్పేదే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని, రాధికా బాస్కెట్ ఛానల్ని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కూడా ఇలా నాకంటే బాగా మొక్కల్ని పెంచి నాకు చూపెడతారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.